దండలయ్యా. ఏట్రంగయ్య ఎట్టా వచ్చావు? అయ్యా నాకు రావాల్సిన లెక్క కోసం వచ్చానయ్యా. లెక్క లెక్కేంది రోయ్? అయ్యా మొన్న పొలం నుంచి పంట ఎత్తుకెళ్ళారు కదయ్యా, 2 రోజులు అయ్యి లెక్క ఇంటికి రమ్మన్నారు కదయ్యా. ఆ లెక్క సరిపోయిందిగా. అయ్యా అయ్యా ఏంటయ్యా కట్టినారు? 60 బస్తాలు ఊరి పంట అయ్యా. నేను ఇచ్చిన లెక్కకి నువ్వు ఇచ్చిన పంటకి లెక్క సరిపోయింది కదా రంగయ్య. అది ఎట్లా సరిపోతుందయ్యా? అరే రంగయ్య, నా దగ్గర జూన్లో ఎంత తీసుకున్నారా లెక్క? అయ్యా 50,000 అయ్యా. ఆ 50,000 ఇచ్చి 9 నెలలు అయిందిరా. 100కి 10 రూపాయలు వడ్డీ చొప్పున మొత్తం 95,000 అయిందిరా. 10 రూపాయలు నువ్వు ఇచ్చిన 60 బస్తాలకి బస్తా వచ్చి 1,500 చొప్పున 90,000 అయిందిరా లెక్క. కాబట్టి నువ్వే నాకు 5,000 బాకీరా. ఏదో పిల్లల కడవాడు అని వదిలేసా. అయ్యా నేను పేద రైతులనయ్యా, అంత వడ్డీ ఏళ్ళు కట్టగలనయ్యా. ఆ రోజు వడ్డీ ఎంత అని అడిగితే ఎంతో కొంత లేరా ముందు తీసుకెళ్ళమని అడిగావు కదయ్యా. ఎంతో కొంత అంటే అదేరా, మనంతా దేవుడు వడ్డీ. డబ్బులు ఏమైనా ఊరనే వస్తున్నాయిరా అందరికి తేరగా ఇవ్వటానికి? అయ్యా అట్టనకయ్యా, ఆ డబ్బుతో అమ్మాయిని కాలేజీ ఫీజు కట్టాలయ్యా. కట్టకపోతే అమ్మాయిని కాలేజీకి రానివ్వరయ్యా. అది చదివి ఉత్తరించేది ఎట్లా వెళ్ళారా, దాన్ని నా దగ్గరకు పంపించు. ఒంటి పను చేసి పెడతాది. ఊరినే వదిలేరా, ఎంతో కొంత డబ్బులు ఇస్తాలే. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఏమిట్రా లంజా కొడక, నన్నే రే అంటావరా? నా కాళ్ళ పట్టుకుంటారా? తరతరాలుగా యుగాలుగా రైతుకు అన్యాయం జరుగుతూనే ఉంది. రైతును ఆదుకునే వాళ్ళు లేకపోగా రైతుని మోసం చేసేవాళ్ళు ఎక్కువ. రైతు లేకపోతే మన 5,000 నోట్లోకి పోవు, మనకు తినడానికి మెతుకు కూడా దొరకదు. అలాంటి రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. కాబట్టి రైతుకి అందరు సపోర్ట్ చేయండి. జై జవాన్, జై కిసాన్. గొంతు కోసుకుంది ఆకలి.